శ్రీకాకుళం జిల్లా పలాసలో తల్లి ఇద్దరు చిన్నారులు రైల్వే ట్రాక్పై మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన పూజ తన ఇద్దరు పిల్లలతో కలిసి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ కలహాలు, వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా కుటుంబ సభ్యులతో బాధపడుతున్న పూజ ఇటీవల పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టగా పలాస రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహాలు లభించాయి. తన కుమార్తె మరణానికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు చెప్పింది మనకి ముగ్గురు కడుకులని కన్నాలే నాకేసినమ్మా దీనికి తెల్లని కానీ నా పెంచినమ్మ నా పెంచినమ్మా నాయన సెలవైపేట నుంచే వచ్చేసింది. నేను ఉన్నాను సున్నాదేవుడు ఆయన నాకు అందరు ఇంటికాడ నా బాగాలో పెళ్లి చనిపోయిన 4 మాసాలు అయింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ కాలేదని బుద్ధేశ్వరం సర్పంచ్ కాడికి వెళ్ళినాను. సర్పంచ్ నుంచి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదునైనా నిన్న తెల్లవారు ఫోన్ చేసినాడు. ఎప్పుడు గొడవైనా అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆయన పెద్ద స్టేజ్ లేదు. నా కూతురు కొట్టినాడో తింటున్నాడో నా కళ్ళు కనున్నాడు లేదు. ఆ యూట్యూబ్ మీద వచ్చి మళ్ళీ 1 గంట పోయిన తర్వాత ఖండించడానికి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే బాణపడి వెళ్ళిపోయిందని చెప్పినాడు. నా ఎక్కడ వెళ్ళి ఫోన్ చేసి తర్వాత బాణపడు నా బాబు పడలో ఉన్నాడు. దాన్ని ఫోన్ చేసినమ్మా పూజలు వచ్చిందంటే అమ్మమ్మ రాలేదని ఇప్పుడు అక్కడ కాలేదు స్థానాల్లో ఉండమ్మా పూజ రాలేదు. అడుగుతున్నప్పుడు నేను అందరూ ఫోన్ చేస్తారు కూడా అయిపోయింది. అలా కోసం అడిగించేటప్పుడు సిగరెట్ అయిపోయింది. డోర్ కొడితే అన్నారు నేను వస్తాను కొట్టిన పిల్లలు లాగా ఉంటే కదా నేను చెప్తాను నేను చూసుకొని నాకు పిల్లలు ఆడుతున్నాను నీ ఉంచుకొని ప్రేమలు ఆడుతున్నాం అందరూ పిల్లలకు ఉంచుకొని ప్రేమలు ఆడిన కాలము నాకు లేదు. నేను దొంగలు మాటలు పెంచినాను సముద్రం పెంచినాను నాకేం పొరపాటు లేదురా నాయన నాకు 10 ఇంట్లో అన్నైనా నీ కూతురిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే పెళ్లి చేసింది నాకు అందరి ఇంట్లో ఉంచుకోవడానికి అందరి ఇంట్లో ఉంచడానికి నాయన చెప్పు అక్కడి ఇంట్లో ఉండాలి కానీ అందరు ఆ ముసలిదాని వల్ల ఈ గొడవలు. ఎవరు ముసలి ఎవరు అలా ఆయన వాళ్ళ అమ్మ ఆ ముసలిదాయ 3 ఆడపడుచులు ఉన్నారు. ఆ 3 ఆడపడుచులు ఆ ముసలిదాయే నా కూతురికి నాశనం చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? ఆ ఊర్లో దయ ఉన్నది శ్రీకాకుళంలో దయ ఉంది. ఫోన్లతో చేసి అని వెళ్ళినారు. నాయన విజయవాడలో పెద్ద ఉంటుంది పక్కాకి వెళ్ళాడు రా నాయన. మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ ఎట్ అవుతుందని? ఫోన్ 10 సూట్లో లేదని నాకు చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉంది కదా అన్నీ గొడవ వస్తే చదువుకోవాలమ్మా నేను అన్నాను. నేను అన్నది నాయన నాకు వచ్చారు. నాకు ఇప్పుడు నాకు ఎంతమంది పిల్లమ్మ నీకు? నాకు పుట్టిన పాప లేదు లేదు. ఈవిడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరేనా? మీ పేరేంటి? మీ పేరు? నా పేరు చిన్నారావు. నిన్న మాకు ఇలా తెలిసింది పాప ఇలా గొడవ ఇద్దరు భర్త భార్యలు కలిసి
మాకు నైట్ 7 గంటలకి ఇక్కడ నుండి మేము వెళ్ళాము. అమ్మాయి ఏదైనా చూస్తున్నప్పటికీ అమ్మాయి లేదు. మరి ఆ కుర్రాడు కూడా మాకు తెలియజేయలేదు. ఇంపార్టెంట్ ఏంటంటే మాకు తెలియజేయలేదు. అడిగితే భావనపాడు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అని చెప్పేసి. మరి వాళ్ళ అమ్మ వచ్చి భావనపాడు లేదు, సున్నదేవులు ఉంది. సున్నదేవులు ఉంటే మరి భావనపాడులో ఎలాగ ఉంటుంది పాప? ఆ అమ్మ వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసింది, పాప నేను సున్నదేవిలో ఉన్నాను, భావనపాడులో ఎలాగ ఉంటుంది పాప, మరి ఏడ్ చేస్తారు, ఎక్కడికి పంపించారు, కొట్టారా తిట్టారు అని చెప్పేసి అడిగింది ఈవిడ. అడిగితే లేదు నేనేం చేయలేదు, కొట్టలేదు తిట్టలేదు, పిల్లలు పట్టుకొని మా అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి అదే నాకు తెలుసు అని టైప్లో మాట్లాడాడు కుర్రాడు. నైట్ వరకు ఎదిగాము, రాత్రి 2 వరకు ఎదిగాము, ఎక్కడ లేదు. ఈ లోపు ముందే రిపోర్ట్ అనేది తీసేసాము. 8 అవుతుంది మినిమం మామూలు మిస్సింగ్ అని చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ అడిగితే మాకు లేదంటే కుర్రోడి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆ కుర్రోడు పిలిపించి ఉదయాన్నే పిలిపిస్తే ఆధార్ కార్డులన్నీ ప్రూఫ్ చేసి ఇచ్చాడు. మాకు తెల్లవారి అక్కడ పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళని స్టేషన్లో మీరు వెళ్ళి చూడండి అని చెప్తే వాళ్ళు అవుతారో లేదు చూడండి అని చెప్తే ఫస్ట్ అప్పటికి అది కన్ఫర్మ్ అయింది. ఇది మరి ఈ లోపు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. సావు కారణం మరి భర్త అనే అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లో బయలుదేరేటప్పుడు పిల్లలకైనా కనీసం ఉంచుంటే వాళ్ళ ప్రాణాలు మిగిలి ఉండేవేమో. అత్త అంటే మరి ఆ అత్త దానికి ఆరోగ్యం సరిలేదు, కానీ మరి ఆడపిల్లలు అంటే మేము చెప్పుకోలేము. మెయిన్ ఇంపార్టెంట్ భర్త కనీసం ఇంటి దాటినప్పుడు చెప్పాలి, ఆపాలి. పిల్లల్ని నాకుంటే ఆ ప్రాణాలు మిగిలి ఉండేమో. భర్తే కారణం.